జెంట్స్ ఉన్నారా? పేపర్లో కట్టిస్తారా? కవర్లో ఇస్తారా? తెచ్చుకోవడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటాం. కానీ దానివల్ల మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఉన్న మన లేడీస్ హెల్త్ ఎలా ఖరాబ్ అవుతుంది అనే దాని మీద సో ఒక డెమో చేసి చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాం. మనకి మార్కెట్లో దొరికేవి ఇవే కదా మెడికల్ షాప్లో. సో మెడికల్ షాప్లో దొరికేవి ఇవి చాలా చీప్గా దొరుకుతూ ఉంటాయి. సో వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే చాలా చీప్గా ఉంటుంది. జస్ట్ 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్కి ఉంటుంది. సో దీనికన్నా ముందు మాట్లాడుకుంటే పాతకాలంలో తల్లి ఒక 10 మంది పిల్లల్ని కూడా కన్నది. 12 మంది పిల్లలు కూడా ఉన్నారా లేరా? ఆ టైంలో ఆపరేషన్స్ లేవు. 12 మంది పిల్లల్ని కన్నా 60 సంవత్సరాలు వచ్చిన గర్భసంచి ప్రాబ్లమ్స్ లేవు, అబార్షన్స్ లేవు, నీటి పుడకలు లేవు, గర్భసంచి వాపు లేదు. మరి ఇప్పుడు ఒక్కరు ఇద్దరు అంతేనా? అబ్బాయి కావాలి అంటే ముగ్గురు కంటే ఎక్కువ ఉన్నారా? లేరు కదా. 100కో 100కో 4 ఉన్నారు. సో అది కూడా సర్జరీ, నార్మల్ ఉండదు. దానికి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదని హాస్పిటల్కి, అయిన తర్వాత అబార్షన్ అయిందని హాస్పిటల్కి, వాటర్ బబుల్స్ ఉన్నాయని హాస్పిటల్కి, గర్భసంచి లూజ్ ఉందని హాస్పిటల్కి, 2 పిల్లలు కన్న తర్వాత 35 సంవత్సరాలు కూడా రావు, గర్భసంచి ప్రాబ్లం వచ్చిందని చెప్పి తీపిస్తారు. ఇప్పుడు ఉందా లేదా? ప్రాబ్లం ఉందా లేదా? మరి అప్పుడు 12 మంది పిల్లల్ని కన్నా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కనీసం ఒక 2 పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అని అంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే. పాతకాలంలో వీటి వాడకం లేదు. దీంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ బాడీకి స్ప్రెడ్ అయ్యేది కాదు, అంటే వీటి వాడకం లేనప్పుడు. సో దానివల్ల లేడీ అంటే ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. సో ఇప్పుడు యూజ్ అండ్ త్రో, ఫాస్ట్ జనరేషన్ యూజ్ అండ్ త్రో కోసము మనకి మార్కెట్లో విచ్చలవిడిగా రకరకాల కంపెనీలలో దొరుకుతున్నాయి. సో దానివల్ల మన కుటుంబము, మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏ రకమైన హెల్త్ ఇష్యూస్కి గురవుతున్నారు అనేది కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు ఒక నిదర్శనాన్ని మనం చూసుకుందాం. సో ఇదండి, ఇది వచ్చేసి మనం ఏమనుకుంటాము అని అంటే పైన ఉన్నది కాటన్ లేయర్. ఈ కాటన్ లేయర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పేసి మనం దీన్ని వాడుతూ ఉంటాం. సో ఇది చూసుకున్నట్లయితే కాటన్ లేయర్ కాదు, పాలిమర్ అంటే ప్లాస్టిక్ కి సంబంధించిన లేయర్ ఉండడం వల్ల ఇదేమైతుంది అని అంటే అబ్జర్వేషన్ అనేది సరిగ్గా ఉండదు. తర్వాత చూసుకున్నట్లయితే ఇది ఎక్కువసేపు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. తర్వాత చూసుకున్నట్లయితే దీన్ని యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ వస్తాయి, ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇది చూడండి. సో ఇది పాలిమర్ క్లాత్. దీన్ని మనం కాటన్ అనుకుంటున్నాం. సో దీన్ని ఇలా సాగదీస్తే చూడండి సాగుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటాం? కాటన్ అనుకుంటాం. ఇది కాటన్ కాదు. సో దీన్ని ప్లాస్టిక్ లేయర్. ఈ ప్లాస్టిక్ లేయర్ ఉండడం వల్ల దీన్ని మనం కాలిస్తే పేపర్ ఎలా అయితే కాలుతుందో ఆ టైప్లో కాలుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్గా మీరు చేసి చూడొచ్చు. సో ఇది ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే తడి పడుతుందో ఆ తడి పడినప్పుడు దీంట్లో ఉంది కూడా మనం కాటన్ అనుకొని యూజ్ చేస్తూ ఉంటాం. సో మీ దగ్గర చాలా మంది దగ్గర, అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదా. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నాప్కిన్స్ బయట ఎలా తయారవుతున్నాయి అనేది ఒక వీడియో మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు యూట్యూబ్లో. సో ఈ లేయర్ అనేది మనం అనుకున్న విషయం ఏంటి అని అంటే కాటన్ కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది, అందుకోసం యూజ్ చేయాలి అనుకుంటాం. కాకపోతే ఇది చెట్ల బెరడు ఉంటుంది కదా, ఆ బెరడును చెత్త కాగితాలు రెండు మిక్సీ చేస్తే ఒక పౌడర్ ఫామ్ లో
వస్తుంది. ఆ పౌడర్ ఫామ్ అనేది ఏ రకంగా అంటే చూడండి అక్కడ అవన్నీ కూడా ఒక టాక్సిన్స్ రూపకంలో తయారైపోయి ఆ బ్రౌనిష్ కాస్త బ్రౌనిష్ ఫస్ట్ ఇదంతా కూడా బ్రౌనిష్ ఉంటుంది. ఈ బ్రౌనిష్ గా ఉన్నదాన్ని ఏం చేస్తారు అని అంటే ఇది ఒక లేయర్ లాగా వచ్చిన తర్వాత దాంట్లో బ్లీచింగ్ చేస్తారు. సో మురికి ఉన్న దగ్గర బ్లీచింగ్ పౌడర్ వేస్తే తెల్లగా అవుతుందా లేదా, నీట్గా అవుతుందా కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దీంట్లో కూడా దీన్ని బ్లీచింగ్ చేయడం వల్ల ఈ వైట్ లేయర్ అనేది వస్తుంది. సో ఆ వైట్ లేయర్ ని సో ఈ రకంగా తయారు చేస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం ఇది కాటన్, సో ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్పేసి దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో దీనికి వాటర్ వాషేసిరా సరే ఇది పట్టుకో. సో ఇది వచ్చేసి బయట మార్కెట్ లో దొరికే బ్రాండ్, ఈ మేడం చేతిలో పెట్టినాను. సో వెస్టీజ్ కంపెనీ మనకి ఇక్కడ ఏం రాస్తుంటది అని అంటే యాంటీ బ్యాక్టీరియల్ గ్రాఫియన్ ఆనయాన్ చిప్ అని ఉంటుంది ఇందులో. సో ఈ టెక్నాలజీ 5 చిప్, ఈ టెక్నాలజీలో ఇప్పటి వరకు బయట మనకి ఏ కంపెనీ ఏ బ్రాండ్ కూడా తయారు చేయలేదు. సో వెస్టీజ్ లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరు ఫ్యామిలీస్ హెల్తీగా ఉండాలి అన్న ఆలోచనతో వెస్టీజ్ కంపెనీ ఏం చేసింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకంగా ఇండివిజువల్ ప్యాకింగ్ చేసింది. సో అందులో ఏంటి అని అంటే ఒకటికొకటి ఇలా లూజ్ ఉండడం వల్ల ఇదంతా కూడా ప్లాస్టిక్, దాంట్లో ఉన్నదంతా దూది. మనం కాటన్ అనుకుంటున్నాం, కాటన్ కాదు కదా. సో దీనివల్ల ఏమైతుందంటే ఒకటికొకటి జాయింట్ ఉండడం వల్ల దీంట్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది మనం యూజ్ చేయకముందే. సో మనం ఏం చేస్తాం 1-2 యూజ్ చేసుకొని మళ్ళీ ఇది ఓపెన్ ఇక్కడనే పెట్టేస్తాం. సో మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసే వరకు ఈ ఓపెన్ ఏమవుతుంది అని అంటే ఇందులో ఉన్న ఒకదానికొకటి టచ్ అయిపోయి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి వాడడం వల్లనే ఆ బ్యాక్టీరియా ఫామ్ అవడం వల్ల ఇప్పుడు మనకి వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా దాని వల్లే వస్తున్నాయి. సో అందుకోసం ఈ కంపెనీ ఏం చేసింది అని అంటే దీనికి ఓపెన్ క్లోజ్ సిస్టమ్ పెట్టింది, తర్వాత ఇండివిజువల్ ప్యాకింగ్ పెట్టింది. సో ఇండివిజువల్ ప్యాకింగ్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే పైనది మనం ఇందాక చూసింది ప్లాస్టిక్, ఇది కంప్లీట్ కాటన్ లేయర్ తోటి తయారై ఉంది. సో పేపర్ చింపితే ఎలా అయితే వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పేపర్ ని చింపినట్టుగానే ఉంటుంది. సౌండ్ కూడా చూడండి, పేపర్ లాగానే సౌండ్ వస్తుంది. ఇది చూడండి దూది ఇట్లనే వస్తుందని అది తీస్తా ఉంది లేయర్ వస్తుందా. సో ఇందాక మనం చేసింది రాలేదు చూడండి, ఇది దూది. సో మీరు దీన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కాలిస్తే సేమ్ పేపర్ ఎట్లయితే కాలుతుందో యాజ్ ఇట్ ఈస్ కాలిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎంత ఇక్కడ వాటర్ పడినా ఎంత తడి వచ్చినా ఇది పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ కాదు, పూర్తి అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే స్మెల్ రాదు, ర్యాషెస్ రావు, ఇచ్చింగ్ రావు. సో తర్వాత సెకండరీ ఏంటి అని అంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గ్రాఫియన్ ఆనయాన్ చిప్. సో ఇది ఉండడం వల్ల ఏంటి అని అంటే ఎక్కడైతే లిక్విడ్ ఉంటుందో ఆ లిక్విడ్ కొంత సమయం తర్వాత ఏమవుతుంది అని అంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది. సో బ్యాక్టీరియా అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియాని ఫామ్ చేయకుండా ఉండడానికి ఈ చిప్ పెట్టారు. 4 లక్షల రూపాయలు. సిమ్ ఎంత ఉంటుంది అవునా కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా అంతే. ఇంత చిన్న చిప్ ఎలా పనిచేస్తుంది అని అంటే ఫోన్ లాగా అని చెప్పుకోవచ్చు. సో ఈ చిప్ ఉండడం వల్ల ఏంటి అని అంటే బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ కాకుండా ఈ చిప్ పనిచేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే కొన్ని లక్షల కోట్ల కణాలను బ్యాక్టీరియాని ఇక్కడ స్ప్రెడ్ అవ్వకుండా చేస్తుంది. సో ఇందాక మనం మార్కెట్లో చూపెట్టింది ఎలా అంటే ఇది ఒక్క బ్యాక్టీరియా కాస్త కొన్ని వందల వేల లక్షల బ్యాక్టీరియాని తయారు చేసి
అది మళ్ళీ మనకి బాడీలో రీప్రొడ్యూస్ అయ్యేలాగా అయిపోతుంది. మళ్ళీ ఒక్క బ్యాక్టీరియా కానీ బాడీలోకి రీప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇప్పుడున్న జనరేషన్కి చిన్న పిల్లలకే మెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇంకా అప్పటి నుండి మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి కొంత ఏజ్ వచ్చేసరికి చూడండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, లేదంటే బ్లీడింగ్ సరిగ్గా అవ్వదు, లేదు ఒక ఏజ్ వచ్చింది మ్యారేజ్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ సరిగ్గా రాదు, లేదంటే అబార్షన్స్ వస్తూ ఉంటాయి, వాటర్ బబుల్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళందరికీ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మేము సజెషన్ చేసేది మెయిన్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఫస్ట్ మీరు ఈ నాప్కిన్స్ చేంజ్ చేయండి. సో ఈ మెన్సెన్స్ టైంలో ఎక్కువగా స్టమక్ పెయిన్ ఉంటుంది. సో అలాంటి పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ చేయండి, మీకు 50 to 70% పెయిన్ అనేది రిలీఫ్ ఉంటుంది అని చెప్తాం. దానివల్ల రిలీఫ్ అయిన వాళ్ళు కూడా మా దగ్గర చాలా మంది రికవరీ అయిన వాళ్ళు మళ్ళీ టెస్టిమోనీ కూడా చెప్పడం జరిగింది. సో మీరు కూడా మీ ఫ్యామిలీ వాళ్ళకి వాడిపించండి. ఇది చిప్. సో దీంట్లో వచ్చేసి ఇది కాటన్, దీంట్లో ఇది కాటన్ అబ్జర్వ్ షీట్. ఈ కాటన్ అబ్జర్వ్ షీట్ అనేది మనకి ఇది ఎంతసేపు పెడుతున్నా సరే కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో బయట మార్కెట్ లో మనం ఎన్ని రోజులు యూజ్ చేసిన దానికి వెస్టీజ్ కంపెనీ లేడీస్ కోసం తయారు చేసిన ప్రోడక్ట్ ని డిఫరెంట్ ఏంటో ఒకసారి చూద్దామా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, ఇది ఒక హాఫ్ గ్లాస్ వాటర్. సో రెండు హాఫ్ గ్లాస్ ఇట్లా పెట్టి చూపెట్టండి. రెండు హాఫ్ గ్లాస్ వాటరు. ఇది వెస్టీజ్ కంపెనీది, తర్వాత ఇది బయట బ్రాండ్ది. సో రెండు కూడా మనం ఇందులో వేసేద్దాము. అందరికి 1 to 3 నెంబర్స్ వచ్చా? కౌంట్ చేయండి ఒకసారి. 10 కౌంట్ చేయండి. ఇంకా మీకు నెంబర్స్ కరెక్ట్ వస్తలేదు. రివర్స్ చెప్పండి. జీరో వచ్చిందా? ఎంతమంది జీరో చెప్తున్నారు? అందరు చెప్తున్నారా? సో ఇక్కడ ఏం జరిగింది? తేడా కనిపిస్తుందా? సో అక్కడ వాటర్ ఉన్నాయా, ఇక్కడ వాటర్ ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి వాటర్? ఒకసారి రివర్స్ చేసి ఇద్దామా? ఒకసారి గ్లాస్ రివర్స్ చేయు. అబ్జర్వ్ చేసుకుందా? బయట ప్రోడక్ట్ అబ్జర్వ్ చేసిందా? ఏ ప్రోడక్ట్ అబ్జర్వ్ చేసింది? ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి? ఇప్పుడు అందులో వాటర్ మిగిలిపోయినాయి కదా, అవి కూడా పోద్దామా? 0 1